ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 9వ వచనం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఒక ఆశ, ఒక కోరికతో జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. తను అనుకున్నది సాధించాలని తనకున్న జ్ఞానంతో, తనకున్న తెలివితేటలతో, తనకున్న సపోర్ట్ తో దాన్ని సాధించాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక్కొక్కసారి తను వెళుతున్న రూట్ లో కొన్నిసారి ఫెయిల్యూర్స్ అవుతాడు, ఒక్కొక్కసారి సక్సెస్ అవుతూ ఉంటాడు. ఫెయిల్యూర్స్ అయినప్పుడు తను ఎంతగానో బాధపడతాడు, ఎంతగానో దుఃఖానికి గురవుతూ ఉంటాడు. సక్సెస్ అయినప్పుడు తెలియకుండానే హృదయంలో అతిశయం వస్తుంది. హృదయంలో మరి ఎదుటి వారిని ప్రేమించే ఆలోచన, ఎదుటి వాళ్ళకి మరి గౌరవించే ఆలోచన కూడా లేకుండా విచ్చలవిడిగా జీవితం జీవించి మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకంలో మరి మన ఆలోచనలు, మన తలంపులు తెలియకుండానే మనకి కీడు తీసుకొస్తూ ఉంటాయి. ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు వాళ్ళ జీవితంలో వచ్చిన సక్సెస్ కావచ్చు, వాళ్ళ జీవితంలో వచ్చిన ఫెయిల్యూర్స్ కావచ్చు, వాటిని జాగ్రత్తగా నిలుపుకోలేక తెలియకుండానే వాళ్ళ జీవితాన్ని చాలా వికృతమైన స్థితిలోకి తీసుకెళ్లిపోయి నశించిపోతూ ఉంటారు. ఈ లోకంలో దేవుని యందు విశ్వసించి దేవుడి మీద ఆధారపడిన బిడ్డలకి ప్రతి ఆలోచన, ప్రతి నడక, ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఆయన చిత్తంలో జరగాలని ఆశపడుతూ ఉంటాడు. ఈ లోకంలో ఒక మానవుడి జీవితాన్ని జీవించాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ లోకంలో సాతాను ప్రతి మనిషిని కూడా శోధిస్తూనే ఉంటాడు, ప్రతి మనిషిని కూడా కీడికే తీసుకెళ్లాలని ఆశిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో వాడిని జయించాలి అంటే, వాడిని ఢీకొని మనం బ్రతకాలి అంటే ఈ లోకంలో కేవలం ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త చేతుల్లోనే మనం నిలబడగలిగి ఆయన వాక్యంలోనే, ఆయన ప్రార్థన ద్వారా వాడిని మనం జయించగలుగుతాం. కాబట్టి ఈ రోజున నజరేయుడైన క్రీస్తు నామములో నమ్మి విశ్వసించి ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుడి చిత్తాన్ని తెలుసుకుని, దేవుడి ఆలోచనలు తెలుసుకుని మనం ముందుకు అడుగు వేయాలని ఈ రోజున దేవుడు మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. మన ఆలోచనలు ఎప్పుడు కూడా మీరు గ్రహించినట్లయితే మన ఆలోచనలు ఎప్పటికైనా కూడా కీడే. ఎందుకంటే మేలు జరగవు. ఎందుకంటే ఏదో ఒక విషయంలో మనం పడిపోతూ ఉంటాం, ఏదో ఒక విషయంలో మనం కృంగిపోతూ ఉంటాం. దేవుడు నడిపించే ఆలోచనలు, దేవుడి తలంపులు చాలా గొప్పవి. మీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నవని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు ఎలాంటి జీవితంలో ఉన్నా, నువ్వు ఎలాంటి జీవితంలోకి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా కూడా ముందు దేవుని కాళ్ళ దగ్గరకు వచ్చి దేవుడిని అడగాలని ఈ రోజున మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను ఈ విషయాన్ని చేయాలని ఆశిస్తూ ఉన్నాను. నాకు ఇలాంటి ఆశ కలిగి ఉన్నది, ఇలాంటి కోరిక నా జీవితంలో కలిగి ఉన్నది. ఇది నీ చిత్తమా కాదా? ఇది నీ చిత్తంలో ఉంటే నాకు తెలియపరచు, నీ చిత్తం ఏమిటో నాకు తెలియపరచు ప్రభు అని ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యందు కాళ్ళ దగ్గరకు వచ్చి అడగాలని ఈ రోజున దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వదిలేసి, దేవుడి ఆలోచన వదిలేసి, దేవుడి శక్తిని వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళి బ్రతకలేవని ఈ రోజున మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరా, ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు ఏదేదో జీవితాన్ని పొందుకుని నశించిపోతూ ఉంటారు. మనం నశించిపోకూడదని, మనం గొప్ప పొజిషన్ లో ఉండాలని, గొప్పగా నిలబడాలని దేవుడు ఈ రోజున మన పట్ల ఈ రోజు మాట తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో దేవుని మాటని గ్రహించి, దేవుడి చిత్తాన్ని గ్రహించి మనం ముందుకు వెళ్ళాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ పని చేసినా, ఏ ఆలోచన కలిగినా కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి వెళ్ళాలని ఇంకొకసారి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను బట్టి, ఈ ఆలోచనలు బట్టి, ఈ సిద్ధపాటును బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి కృతజ్ఞత తెలియపరచుకుని ముందుకు వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకో తండ్రి, మా ఆలోచనలు, మా తలంపులు మరి ఎందుకు పనికిరానివ్వండి తండ్రి, ఎంతగానో క్లారిటీగా తెలియపరిచి ఉన్నావు ప్రభా. మరి నీ ఆలోచనలు, నీ తలంపులు తండ్రి చాలా గొప్పవి, నీ నడిపింపు తండ్రి ఎంతగానో గొప్పది అని ఈ రోజున నాతో, నా సహోదరి, నా సహోదరులందరితో కూడా మాట్లాడిన మాటను బట్టి కూడా నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచు ఉన్నాను ప్రభా. బ్రతుకో తండ్రి, ఇంకెవరైతే తండ్రి నిన్ను నమ్మి విశ్వసించి నీ మాటని, నీ వాక్యాన్ని కూడా మరి విశ్వసించకుండా, వాళ్ళకుండా జ్ఞానం, వాళ్ళకుండా తెలివితేటలు, వాళ్ళకుండా సంపద, వాళ్ళకుండా సపోర్ట్ తో తండ్రి వెళ్ళిపోయి సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనతో కలిగి ఉండారేమో ప్రభా. బిడ్డల తండ్రి, నేను ఈ రోజు నీ మాట ద్వారా, ఈ వాక్ ద్వారా తండ్రి
మరి వాళ్ళ జీవితంలో ఎంత హెచ్చించబడినా, వాళ్ళు ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా కూడా తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు ఓర్పు కలిగి తండ్రి, నీ చిత్తాన్ని తెలుసుకుని, నీ ఆలోచనలు తెలుసుకుని, అదిగో తండ్రి నీ నడిపింపును గ్రహించే జ్ఞానాన్ని, శక్తిని, ఆలోచన దయచేయమని నేను కోరుకుని ఉన్నాను. కాబట్టి తండ్రి, మా మంచి కోరిన దేవుడివి, మా పట్ల కృప చూపించగల దేవుడివి, మా పట్ల తండ్రి గొప్పగా తండ్రి మరి ఆశించిన దేవాతి దేవుడు అని ఆశిస్తూ ఉన్నా. కాబట్టి తండ్రి, ఈ రోజు నీ వాక్యాన్ని, ఈ ఆలోచన తండ్రి, మరి ఎవరైతే తండ్రి నేను నిన్ను త్రోసివేసి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, నీ మాటకి లెక్క చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ధైర్యపరిచి, వాళ్ళందరూ కూడా తండ్రి మరి నీ రూటులోకి తీసుకొచ్చి నీ మాట తెలియపరిచి ఉన్నామని ఆశిస్తూ ఉన్నా. కాబట్టి తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం తెచ్చుకుని, ఇదిగో తండ్రి ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి, ఈ సెకండ్ నుంచి ప్రభా, ఈ వాక్యాన్ని బట్టి తండ్రి నీ కాళ్ళ దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్క విశ్వాసిని, నీ కాళ్ళ దగ్గరికి వచ్చి తండ్రి మరి అడుగుతున్న ప్రతి ఒక్క నమ్మకాన్ని కూడా తండ్రి నువ్వు బలపరిచి నడిపించి సహాయం చేయమని నేను కోరుకునేనా. కాబట్టి తండ్రి, ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు ఈ రోజు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు ప్రభా. మరి అదిగో తండ్రి, నా పట్ల నీ ప్రణాళిక ఏమిటి, అదిగో తండ్రి నా పట్ల నీ చిత్తం ఏమిటి ప్రభా అని అడిగినప్పుడు మరి క్లారిటీగా తెలియపరిచి జ్ఞానపరచమని నేను కోరుకుని ఉన్నా. ఈ కృపాన్ని దేవుని బట్టి తండ్రి, ఇచ్చిన ఈ మాటను బట్టి, ఆలోచన బట్టి కూడా నీ కొందనాలు, స్థుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నా. మరి నీ చిత్తం అయితే ప్రభా, రేపు ఉదయ కాలమున మళ్ళీ నీ కాళ్ళ దగ్గర రావడానికి నాకు, నా సహోదరి, నా సహోదరులందరూ కూడా ఇంకొక అవకాశాన్ని దయచేసి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ, ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న ఆలోచన ఈ సన్నిధిలో చేర్చి నడిపించమని కోరుకుంటూ, తండ్రి కుమార పరిశుద్ధ నామములో, తండ్రి కుమార నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవుడి ఈ రోజున మనతో మాట్లాడిన మరి ఈ వాక్యాన్ని బట్టి మనం హృదయంలో బలపరుచుకున్నాం. మన ఆలోచనలు, మన తలంపులు కాదు, మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడి చిత్తాన్ని ఎరిగి మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ రోజు వరకు నువ్వు ఎలాంటి జీవితంలో ఉండవు నాకైతే తెలియదు, కానీ ఇక నుంచి ప్రతి పనిలో కూడా దేవుడి చిత్తాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడి ఆలోచన చాలా గొప్పవి. దేవుడు తీసుకున్న డిసిషన్స్ మన జీవితంలో చాలా సంతోషాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించి దేవుడి దగ్గర మనం పొందుకుని ముందుకు వెళ్ళాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.